నేటి సాయంకాలపు సిలువ ధ్యానాల కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై వందనాలు స్తోత్రం దేవా. నేటి సాయంకాల వేళ మరి ఒక పర్యాయము ప్రభా, 26వ దినాన ప్రభా, మేమందరము మీ సముఖంలోనికి చేరి ఈ రీతిగా మిమ్మల్ని ప్రభా మరి ఆరాధించుకున్నటకు ప్రభా, మరి నీవు మా కొరకై చేసిన ఆ యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభా, మా జీవితాలను నీకు దగ్గరగా అయ్యే రీతిలో ప్రభా, మరి నీ వాక్కుల ద్వారా మా జీవితాలను సరిచేసుకొనుటకు మీరు మాకు కలుగు చేసిన ఈ శ్రేష్టమైన గడియలను బట్టి, దినాలను బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన ప్రభా, మరి వాతావరణము కొద్దిపాటి ప్రభా అనుకూలంగా లేనప్పటికీ ప్రభా, మరి ఎంతో ఆసక్తితో నీ బిడ్డలను నీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ఈరోజు జరగనైనా ప్రభా, మరి కూడిక ఆద్యంతము నీ నామ మహిమార్థమై జరుగునట్లు మీ సహాయం అనుగ్రహించండి. వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, మరి ఇంకా నువ్వు రావాలనుకుంటున్న బిడ్డలు ప్రభా సకాలంలో నీ మందిరానికి చేరగలుగుటకు మీ సహాయం అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు చెల్లించుకోమని ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చూపి బ్రో మయ్య అన్న పాట పాడు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో, నపరాధిని
నిందాలు పెట్టితివయ్యా, నిందాలు పెట్టితినయ్యా, సందేహమేలానయ్యా, సందేహమేలానయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా, మోక్షము చూపితివయ్యా, మోక్షము చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై మరణించావు అన్న పాట. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నాకై సిలువపై బాధనందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు, నాకై సిలువపై బాధనందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు, నే చేసిన హత్యలకై నీ చేతుల మేకులు. నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు, నే చేసిన హత్యలకై నీ చేతుల
సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు. నాకై సిలువపై ప్రాణమిచ్చావు. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్య అన్న పాట. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నంది ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, దారి తప్పిన నన్నును నీవు వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్నును నీవు వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి.
నా గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువాక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమాగు ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమాగు ఆ గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. పాటను పాడి దేవుని మహింపరిచిన సిస్టర్ పావని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో రత్నమ్మ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయం నుంచి ప్రభా ఇప్పటి వరకు తండ్రి మీ చల్లనైన రేఖల చాటున కాచి కాపాడి భద్రపరిచిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా మరి యొక్క శిలువ ధ్యానాలను ధ్యానించుకున్నట్టుకు ప్రభా మమ్మల్ందరినీ నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు ప్రభా. తండ్రి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ ప్రభా తండ్రి నీ బిడ్డలను ఆశ కలిగి తీసుకొచ్చినందుకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నా. జీవం కలిగిన యేసయ్యా మరి అదేవిధంగా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అదేవిధంగా ఇప్పుడు మీ యొక్క దైవజకుడు ప్రభా నీ యొక్క వాకులను వినిపించుండగా ప్రభా నీ బిడ్డను సిలువ సాటున మరుగుపరుచుకొని ప్రభా మరి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు ఊరికై బయలుపరచుకొని ప్రార్థిస్తుంటున్నాను. అందుని బట్టి ప్రభానికి స్తోత్రములు. మా హృదయాలను తెరవండి ప్రభా, ఆ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా వాటిని అనుసరించి నడిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. మేము కుడికి కానీ ఎడమ కానీ త్రుట్టులేకుండా ప్రభా మరి ప్రభా యొక్క 40 రోజుల్లో సెలవు ధ్యానంలో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుగా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మాలో తండ్రి నీకు ఆయస్కరమైన మార్గం ఉన్నట్టయితే మేము దాన్ని దూరం చేసుకున్నట్టుకు కూడా మాకు మంచి సమయాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మేము అపవిత్రులుగా ఉండకుండా ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకు మీ యొక్క సన్నిధానికి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి ఈ యొక్క వాక్యం మేము ధ్యానించుకుంటుండగా నీ ఆత్మని మా మధ్యలో ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. చేయబడిన లేఖన భాగము కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయనూ లేదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను,
నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వమును నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. దినాన మనము జాగ్రత్తగా ఈ మాటలను గమనించగలిగినట్లయితే పౌలు భక్తుని యొక్క అతిశయము మరి ఏ విషయంలో లేదు అనేది కనుక మనకు తెలియాలంటే 13-14 వచనాలు కూడా మనం చదివితే, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవమును చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుని గురించి కనుక మనం గమనించినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, మరి బలిపీఠం యొద్ద పనిచేసేవారు, లేకుంటే ఆలయ కృత్యముల జరిగించువారు, లేక పరిచారము సువార్త ప్రచురించువారు, వీరి విషయాలలో వీరైతే ఒక స్థలములో ఉండి వారు చేస్తున్న పనిని బట్టి వారు జీవనాన్ని కొనసాగించే వారిగా ఉంటా ఉన్నారు. అయితే నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొన లేదు. పౌలు భక్తుని గనుక మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడు ఒక సంఘానికి కాపరిగా ఉన్నట్లు మనం చూడం. ఒక స్థలములో ఉంటాడు, ఆ స్థలంలో నుండి వేరే సంఘానికి పత్రికను రాస్తూ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. నేను ఏ విషయంలోనైనాను నేను ఒకరి పైన ఆధారపడి జీవించలేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఏమని అంటున్నాడంటే, మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. మీరు కూడా నాలాగనే చేయాలి అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ మాటలు రాయట్లేదు. ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. ఇవాళ మనం గమనించినట్లయితే పౌలు భక్తుని యొక్క తాత్పర్యము ఏంటిది అని అంటే, సేవ చేయడానికి ఒక స్థలం ఉండి, ఒక మందిరము నిర్మింపబడి, అక్కడ ఇలాంటి మైక్ సిస్టమ్ ఉండి, ఇలాంటి స్టేజ్ ఉండి, ఇక్కడ నీవు నిలబడి ఇక్కడ మాట్లాడితేనే సువార్త ప్రకటించినట్లు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టముగా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎలా అవకాశం దొరికితే అలా, ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో, దేవుడు నన్ను ఎలాగ ప్రేరేపిస్తే అలాగా నేను సువార్త ప్రకటన చేసుకుంటా వెళ్తాను అనే విషయాన్ని ఈ యొక్క వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సువార్త ప్రకటన అనేది ఎవరికి సులువైనది అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నాకు వీరిపైన, ఒక సంఘం పైన కానీ ఒక వ్యవస్థ పైన కానీ డిపెండ్ అయ్యే అవసరం నాకు లేదు. నాకంతటా నేను నా యొక్క జీవనోపాధి గురించి నేను వారందరితో పాటు కలిసి డేరాలు కుట్టుకుంటా ఉన్నాను. సో నాకు సువార్త ప్రకటన చేయడం విషయంలో నాకు ఒక సంఘము నుంచి
నాకు సహాయము అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటన ఎవరికి సులువైనది అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే, ఒక పాస్టర్ గారి కంటే సువార్త ప్రకటన ఎవరికి చాలా సులువైనది అని అంటే ఒక విశ్వాసికి చాలా సులువైనది. పాస్టర్ గారు అయితే ఆయన మందిరానికి వచ్చిన వారిని కలుస్తూ ఉంటాడు. మీరైతే మీ ఉద్యోగ స్థలాల్లో వచ్చిన వారందరినీ మీరు కలవచ్చు. దేవుడు ఎంత చక్కనైనటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడో మనం గమనించాలి. పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తుంది అదే. నాకు ఒక సంఘము, ఒక స్టేజ్, ఒక గుంపు అయినటువంటి మంది నాకు అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక ఉపాధి కొరకు నాకంటూ ఒక పనిని నేను కేటాయించుకోగలిగాను కనుక నాకు అవసరమైతే నేను ఆ పనిని చేసుకుంటాను. ఆ పని నుండి వచ్చే డబ్బులను నేను నాకు వాడుకుంటాను. నాకు ఎవరితో అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కావున ఈవేళ సువార్త ప్రకటన అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ డేరాలు కుట్టుకుంటూ ధనాన్ని సంపాదించుకున్న పౌలు భక్తునికి ఏమీ అవసరం లేదంటే సువార్త ప్రకటన చేసేది అవసరం లేదు. ఎందుకనంటే ఆయన మనలాగనే మనందరం కూడా ఏం ఫీల్ అవుతూ ఉంటామనంటే, రోజంతా ఇంత పని చేసి మళ్ళీ ఈ పని కూడా చేయాలా అని అనుకుంటూ ఉంటాం. కావున ఈవేళ మనము ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటిదనంటే, ఈ సువార్త ప్రకటన అనేది పని కాదు. ఈ సువార్త ప్రకటన అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇంకో మనకు అర్థమయ్యే పదాలని మనం వాడాలి అనంటే బాధ్యత, ప్రాముఖ్యంగా చేయవలసిన బాధ్యత. నీవు రోజువారీగా ఎలాగైతే తింటున్నావో, ఎలాగైతే పని చేసుకుంటున్నావో, ఎలాగైతే డబ్బులు సంపాదిస్తున్నావో వాటన్నిటిలో ఒక భాగము ఏమై ఉండాలి అని అంటే ఈ సువార్త ప్రకటన. ఇది బాధ్యత అనే విషయాన్ని మనము గమనించాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీదనో భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడదును. 10వ వచనం, క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరమో కాదు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను ఎవరిపైన ఆధారపడిన వాడని కాదు, నేను ఎవరిపైన నా అవసరతల నిమిత్తమై నేను ఆశపడిన వాడను కాదు. కావున ఈవేళ మీరు కూడా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఇది కేవలము మరి సేవకులో లేకుంటే ప్రత్యేకింపబడిన వారు చేయవలసిన పనే అని మనం అనుకుంటూ మనం కేవలము దేవుని మందిరానికి వెళ్ళి అలాగా దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించుకొని ఆయన కానుకలు వేసి దేవుని మాటలు విని మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళిపోతే ఇంత భక్తి మనం చేస్తూ ఉన్నామని అనుకుంటా ఉన్నాం. ఆ భక్తి కాదు దేవుడు కోరుకునేది. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటిదనంటే, నేను ఎవరిపైన ఆధారపడిన వాడను కాదు, నాకంటూ ఎవరు జీతం ఇవ్వనవసరం లేదు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చేవానిగా ఉంటా ఉన్నాను. అందుకే 16వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇది మనందరి పైన కూడా మోపబడిన భారము ఏంటిది అని అంటే సువార్త ప్రకటించాలి. కావున సువార్త ప్రకటించడం వలన నా ఉద్యోగం పోతుంది అని అంటే, నీవు ఒకవేళ టాలెంటెడ్ అయితే, అందుకే గడిచిన దినాల్లో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి చాలా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఆయన ఏమంటాడు అని అంటే, మనం దేనికి పనికిరానోళ్ళలాగా ఎప్పుడు ఉండకూడదు.
ఏదో ఒక తలాంతు దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు కనుక ఆ తలాంతులో మనం ఉపయోగకరముగా ఉంటే మనల్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, మనము ఉద్యోగం చేస్తున్న దగ్గర నువ్వు సువార్త ప్రకటన చేస్తున్నావు, నీకు ఉద్యోగం తీసేస్తానంటే మనకి టాలెంట్ ఉంది కనుక అక్కడ ఉద్యోగం తీసేసినా కానీ మనము ఇంకో చోటకి వెళ్ళొచ్చు. కావున ఆయన సువార్త ప్రకటన కూడా ధైర్యంగా చేయడానికి గల కారణము ఏంటిది అని అంటే ఆయన తనను తాను డెవలప్ చేసుకున్నాడు, తనను తాను ఒక స్థాయిలో ఉంచుకోగలిగాడు. అందుకే ఆయన సువార్త ప్రకటన చేయడానికి ఏమాత్రము వెనకాడలేదు, ఎవరిపైన ఆధారపడలేదు. అయ్యో అక్కడికి వెళ్తే నాకు ఎన్ని డబ్బులు ఇస్తారో, ఆ మీటింగ్కి వెళ్తే నాకు ఎంత వస్తుందో ఏంటో, దారి పొడుగున ఖర్చులన్నా నాకు వస్తాయో లేదో అని ఎప్పుడూ ఆశపడలేదు. పల్లెటూర్లకు వెళ్ళి కూడా సువార్త ప్రకటన చేశాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటిది అని అంటే మనం కాపరులుగా లేము గనక మనకి ఈ బాధ్యత లేదు, విశ్వాసులుగానే ఉన్నాము గనక దేవుడిచ్చిన గొప్పదైనటువంటి బాధ్యతగా మనము ఈ యొక్క సువార్త ప్రకటనను మనం గమనించవలసిన వారమై ఉంటా ఉన్నా. అందుకే ఇక్కడ సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పౌలు భక్తుల మీదే కాదు, ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనందరి మీద కూడా ఈ యొక్క భారము మోపబడి ఉన్నది అనే విషయాన్ని మనము గమనించాలి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. పౌలు గురించి ప్రభువారు ఏమని సెలవిస్తున్నారంటే, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు. ఈ యొక్క సువార్త ప్రకటన ఎలాంటిదంటే ఈ లోకంలోనికి వెళ్ళి చెప్పడము సునాయాసమైనది కాదు. అందరు నిన్ను బాబా బాబా రా 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 నువ్వు చెప్పు మేము వింటాము అని అన్నారు. ఏవి వింటారు అని అంటే మీరు కల్పనా కథలు చెప్తే ఎంతసేపు అయినా వింటారు. సత్యాన్ని కనుక మీరు బోధించారు అనుకోండి, సత్యాన్ని కనుక మీరు బోధిస్తే ఆ సత్యాన్ని ఎవ్వరు వినరు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. మనము ఈ యొక్క సువార్తను భరించే వారిగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. తింటున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, అయ్యా ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు అని. ఆహారం ఇచ్చాడు, తిన్నావు, అది అరిగింది, అయిపోయింది. మళ్ళీ ఆకలేసింది, తిన్నావు. తింటున్నప్పుడు మళ్ళీ దేవునికి స్తుతులు చెల్లించావు, అయ్యా నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చాడు, తింటున్నావు, స్తుతులు చెల్లిస్తున్నావు. ఏం ప్రయోజనం నీ వలన? ఆయన ఇచ్చాడని తింటున్నాము, బలం తెచ్చుకుంటున్నాం, మళ్ళీ అరిగేంత వరకు పని చేసుకుంటున్నాం, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ అరిగేంత వరకు పని చేసుకుంటున్నాం, లేకుంటే నిద్రపోతున్నాం. అది కాకుండా దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కాలు చేతులను బట్టి, నోరును బట్టి ఏమి ఉపయోగం ఉన్నది మన వలన అనే విషయాన్ని మనము గమనించాలి. ఈవేళ ఈ యొక్క సువార్త ప్రకటన నేను చేయకపోయిన ఎడల నాకు శ్రమ. మనం ఏమనుకుంటాము, అబ్బా ఈ మధ్యాహ్నం వెళ్ళి ఎవరికైనా చెప్పాలా, కాసేపు పడుకుంటే బాగుంటుంది. మనకి వెళ్ళి చెప్పడము శ్రమ. ఈయన అంటున్నాడు, నేను వెళ్ళి చెప్పకపోతే నాకు శ్రమ. కావున ఈవేళ పౌలు భక్తుడు అంత ధైర్యముగా పత్రికలలో నాకు కిరీటాలు ఇవ్వబడి ఉన్నాయి, నేను మంచి పోరాటం పోరాడాను అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఆయన సువార్త ప్రకటన అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి దేవుడు ఊహించే విధముగా ఆయన దానిని తీసుకొని వెళ్ళాడు కనుక ఆయన ఇక్కడ అంటున్న మాట ఏంటిదని అంటే, సువార్త ప్రకటన నేను చెయ్యకపోతే అది నాకు శ్రమ. దేవుడిచ్చిన ఆహారాన్ని భుజిస్తూ, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని నేను పొందుకుంటూ, ఇన్ని చేస్తూ
సువార్త ప్రకటనను నేను నిర్లక్ష్యం చేసినట్లయితే అది నాకు శ్రమ అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించాలి, సువార్త ప్రకటన అనేది నీ జీవితంలో నా జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని తీసుకొని వస్తూ ఉన్నది. అది మనము శ్రమగా భావిస్తూ ఉన్నామా, లేకుంటే చెప్పడం వల్ల నాకు లాభం ఏముంది అని మనం భావిస్తూ ఉన్నామా? కావున ఈవేళ మనం గమనించినట్లయితే నేను కూడా సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు రోజువారీగా మీరు ఆదివారపు ఆరాధనలు కూడా వింటూ ఉంటారు. ఆదివారపు ఆరాధనలు కూడా మీరు గమనించినట్లయితే పరలోకం గురించి నరకం గురించి నేను చెప్పకుండా ఆ వాక్యంలో నుండి నేను బయటకు రాలేను. నేను ఎప్పుడు ఇదే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా. ఏంటి ఇదనంటే, చాలామంది ప్రసంగికులు చేస్తున్నట్లు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, నువ్వు ఊహించిందల్లా నువ్వు పొందుకునేటట్లు దేవుడు చేస్తాడు అని చెప్పి నేనెందుకు ఊరుకోవట్లేదు? మీరు ఒకసారి ఆలోచించవలసిన ప్రశ్న. ఈయన ఇలా ప్రసంగం చేయడం వల్ల మాకు ఇంత బాధ కలిగినా ఆయన అర్థం చేసుకోవట్లేదు అని అనుకునేవారే చాలామంది కనపడతా ఉన్నారు. కానీ ఇలాగ ప్రసంగం చేయడం వలన మాకు లాభమే కదా, సత్యాన్ని బోధించి దానిని అంగీకరించి మేము కూడా పాటిస్తే మేము పరలోక రాజ్యంలో ఉంటాము అని చెలవిస్తున్నాడు, అంతే కదా. అది సువార్తలో ఉన్నదే కదా, అది బైబిల్ గ్రంథంలో ఉన్నదే కదా, దానినే కదా బోధిస్తున్నాడు అనే విషయాన్ని చాలామంది ఎందుకు గమనించలేకపోతా ఉన్నారో, ఎందుకు గ్రహించలేకపోతున్నారో నాకు ఈరోజు వరకు అర్థం కాని ఒక సంఘటన. కావున ఈవేళ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటిది అని అంటే, మీకు సువార్త ప్రకటన చేయడం శ్రమేమో, సువార్త ప్రకటన చేయకపోతే నాకు శ్రమ. తిన్నది అరగదు నాకు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నేను అలాగా కాపాడేసుకుంటూ తిరిగి వెనకాలకి చూసుకుంటే ఏం చేసావురా నువ్వు నేను అని అంటే, ఆరోగ్యం ఇచ్చాడు కానీ దానివల్ల ఒక్కరిని కూడా రక్షించలేకపోయాం. ఆరోగ్యం కాపాడుకొని 100 సంవత్సరాల వరకు బ్రతుకున్నామేమో కానీ మన 100 సంవత్సరాల బ్రతుకులో ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు. ఆరోగ్యాన్ని కాపాడేసుకున్నాం అంతేగాని మన వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలమనే చెప్పుకుంటూ అన్యులుగా మనం జీవించేసిన వారంగా మనం ఉండి ఉంటాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటిది అని అంటే, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈవేళ మనము ఈ యొక్క బాధ్యతను బహుభారమైనదిగా మనము తీసుకొని, ఈ యొక్క పనిని నేను చేయకుండా నేను ఎలాగ తింటున్నానో, ఈ పనిని నేను చేయకుండా ఎలాగ పడుకుంటున్నాను, ఈ పనిని నేను చేయకుండా ఎలాగ దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలును పొందుకోవాలని ఆశపడుతున్నాను అని ఆ యొక్క రీతిలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఈ యొక్క సువార్త ప్రకటన అనేది మనం లోకంలోనికి తీసుకొని వెళ్ళగలుగుతాం. ఎలా తింటున్నాను, ఎలా పడుకుంటున్నాను, ఎలాగ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాను, ఎలాగ మేలు పొందుకుంటున్నాను అనే ప్రశ్న మన మదిలోకి రావట్లేదు. అడుగుతున్నాం, దేవుడు ఇచ్చేస్తున్నాడు అని అనుకుంటున్నామే కానీ మనం గమనించినట్లయితే ఈ సువార్త ప్రకటన నేను చెయ్యకపోతే నాకు శ్రమ అనే మాటను పౌలు భక్తుడు సెలవివ్వడం మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల, ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము. ఇష్టపడి చేసిన ఎడల జీతం అంటే ఏంటో తెలుసా? జీతం అంటే ఏంటో తెలుసా? మన ప్రార్థన అవసరతలన్నింటినీ దేవుడు నెరవేర్చడం. జీతం పొందుకున్నాము, పొందుకున్న జీతాన్ని మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో చెత్తకుండీలో పడేస్తామా? జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. ఎందుకు ఎదురు చూస్తాము? ఆ జీతం వస్తే మన అవసరతలన్నీ తీర్చుకోవాలి. అదే ఇక్కడ ఇష్టపడి, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. మన ప్రార్థన అవసరతలన్నీ నెరవేర్చబడాలి అని అంటే ఎప్పుడు నేను ఈ మాట చెప్తాను కదా, మనము దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. దేవుని పని అంటే కేవలము సువార్త ప్రకటనయే. కావున అది ఇష్టముతో మనం చేసినప్పుడు మన ప్రార్థన అవసరతలన్నింటినీ మనము నెరవేర్చుకునే వారిగా ఉంటాం. మనం దేవుని పని చేస్తున్నాం కనుక దేవుడు మన పనిని చేస్తాడు. అందుకే తర్వాత అంటున్నాడు, ఇష్టపడకపోయినను
గృహ నిర్వాహకత్వమును నాకు అప్పగింపబడెను. ఇక్కడ పౌలు భక్తుని యొక్క జీవితంలో అయితే నేను దీనికోసమే ఎన్నిక చేయబడ్డాను కనుక నాకు ఇష్టం లేకపోయినా దేవుడు నన్ను ఖచ్చితంగా వాడుకొని సేవను జరిగిస్తూ ఉంటాడు. కావున ఈవేళ మనం గమనించాలి, మనము దేవుని చేత ఇష్టపడిన వారం అయితే, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని నీవు నేను భావించినట్లయితే నీకు నాకు ఆయన జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నీ అవసరతలన్నిటినీ నెరవేర్చడానికి, తీర్చడానికి, నిన్ను తృప్తిగా ఉంచడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఇష్టపడి చేయవలసింది ఏంటిది అని అంటే ఆయన సువార్త ప్రకటన. ఇష్టపడి ఆ పనిని గనుక మనం చేసినట్లయితే మనము జీతానికి పాత్రులము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇదే పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఇక్కడ మనం చూసినట్లయితే నాటువాడును నీళ్లు పోయేవాడును, ఒకడు నాటేవాడు ఉంటాడు, మరి ఒకడు నీళ్లు పోసేవాడు ఉంటాడు. ఇద్దరు చేసిన పనిని బట్టి ఇద్దరు జీతము పొందుకోవడానికి అర్హులే, మేలు పొందుకోవడానికి అర్హులే. కావున ఈవేళ మనం ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటా ఉన్నాం. వాక్యం చెప్పవలసిన బాధ్యత నాకు ఇవ్వబడినప్పుడు నేను ఆ వాక్యాన్ని మీ హృదయంలో నాటడము, నాకు జీతానికి నేను పాత్రుడనైతే ఆ నాటిన ఆ యొక్క వాక్యాన్ని మీరు నీరు పోసి ఫలించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా సువార్తని ఏదైతే ప్రకటన చేస్తారో అప్పుడు మీరు కూడా దేనికి అర్హులు? జీతానికి అర్హులు. కావున ఈవేళ మనం ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకోవడం వల్ల మన అందరికీ ఆనందమే, కానీ సేవ చేస్తున్న వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందే. ఎందుకు ఇబ్బంది అని అంటే మన జీవితంలో మనం గమనించినట్లయితే ఒక నెలలో మనము దేవుని మందిరంలో ఇంతమందికి భోజనాలు పెట్టినప్పుడు పెట్టే ఖర్చు వలన మనము దేవుని పరిచర్యలో సహాయముగా, లేకుంటే దేవుని సేవకులకు సహాయంగా ఉండాలి అని అంటే కొద్దిగా కష్టతరమైనటువంటి సవాలుతో కూడిన పనియే. మనం ఒకసారి భోజనాలు పెట్టామనుకోండి, దానికి వచ్చిన ఖర్చు వలన మనం ఎంత ఇబ్బంది పడతామో ఆ ఇబ్బంది సేవకులకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మన పోషణే మనం చేసుకోలేనప్పుడు సేవకుల పోషణ గురించి మనం ఎలా పట్టించుకోగలుగుతాం? కావున ఈవేళ మనం చూసినట్లయితే ఈ పని వెనకాల, సువార్త ప్రకటన వెనకాల నేను సత్యాన్ని బోధించుకుంటా వెళ్తున్నాను కనుక నా అవసరతలన్నింటినీ దేవుడు మీ ద్వారా కాకపోయినా ఎక్కడి నుంచి అయినా దేవుడు నా అవసరతను తీర్చేస్తాడు. అది నేను చూస్తూ వస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను చూస్తూ వస్తానే ఉన్నాననే విషయాన్ని మీకు 4 సంవత్సరాలు చెప్తూ వస్తానే ఉన్నాను. ఎవరు కాకపోయినా కానీ ఏదో ఒక విధంగా దేవుడు ఆ అవసరతను తీర్చేస్తాడు. అయితే నేను సువార్త సత్యముగా బోధిస్తూ ఉన్నాను కనుక నేను జీతాన్ని పొందుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అది 4 సంవత్సరాల నుంచి నేను గమనించుకుంటూ వస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు కళ్ళ ముందు కనిపించే కొన్ని వస్తువులు మీకు ఉండవచ్చు, లేకుంటే నా జీవిత విధానము కావచ్చు, లేకుంటే నా యొక్క బోధించే ఆ యొక్క పద్ధతుల్లో మిమ్మల్ని అడిగినట్లుగా ఎప్పుడు కూడా నేను ఏ విషయాన్ని కూడా మీ దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా నా అవసరత ఇది, నా అవసరత గురించి మీరు సహాయం చేయండి అని ఏనాడు కూడా చెప్పింది లేదు. ఏ రోజైనా చెప్పినట్లు ఉంటే నాకు ఒకసారి చెప్పండి, నాకు గుర్తులేదు 4 సంవత్సరాల్లో. కావున ఈ పనిలో మనం గమనించినట్లయితే నేను సత్యాన్నే బోధించుకుంటూ వెళ్తున్నాను కనుక నేను జీతానికి అర్హుడుగా దేవుడు నా ప్రతి అవసరతను తీర్చు వస్తూ ఉన్నాడు. మీ అవసరతలు కూడా తీర్చబడాలి అనంటే మీరు కూడా చేయవలసింది ఏంటి అనంటే కేవలం ప్రార్థన చేస్తాను, వాక్యాన్ని చదువుకుంటాను కాదు. వాక్యాన్ని చదువుకున్నావు, ప్రార్థన చేసావు, దాని తర్వాత సువార్త ప్రకటన కూడా మనము చేయవలసిన అవసరత ఉన్నది. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటిదనంటే నాటువాడును నీళ్లు పోయువాడును ఇద్దరు జీతానికి పాత్రులే. నేను నాటాను, మీరు నీళ్లు పోసుకోకపోతే, అనుదినము నీళ్లు పోసుకోకపోతే అదేమవుతుంది?
ఎండిపోతుంది, ఆ విత్తనము చిగురించదు. కావున ఈవేళ మనము ఆ రీతిగా గమనిస్తూ మనం ఏం చేయాలంటే, మరి జీతాన్ని పుచ్చుకునే వారిగా ఉండాలి అని అంటే, జీతానికి అర్హులు ఎవరు అని అంటే, ఆయన పనిని ఎవరైతే క్రమముగా చేస్తారో వారే దానికి అర్హులు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావున 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. చాలా చోట్ల బహిరంగ సభలు పెట్టినప్పుడు దైవజనులు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు అని అంటే, సభ అంతా అయిపోయిన తర్వాత కానుకలు పడతా ఉంటారు. సభ అంతా అయిపోయినాక కానుకలు పట్టడానికి గల కారణాలు ఏంటిది అంటే, ఆ యొక్క సభలో వచ్చిన దైవజనుడు దేని గురించి చెప్పబోతున్నాడు అని అంటే, ఈ ధనము విషయంలో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటా ఉన్నాం, సేవకులకు ఎంత మరి ప్రోత్సాహకరంగా లేమో ఆ విషయాలన్నీ ఆయన బోధిస్తాడు. దాని తర్వాత కానుకలు పడతారు. ఈ విషయాలన్నీ బోధించడం వలన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు ఒకవేళ 10 రూపాయలు ఇద్దామని వచ్చిన నీవు ఏం చేస్తావు అంటే, పక్కన వాళ్ళన్నా అప్పటికి మరి 100 రూపాయలు ఇస్తావు. ఆ రోజు బోధ అంతా ఏం విని ఉంటావు అంటే, నీవు దేవునికి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తే 10,000 అని విని ఉంటావు. అందుకే వెంటనే 10 రూపాయల నోట్ నీ జేబులో పెట్టుకొని ఏం చేస్తావు అంటే, పక్కన వాళ్ళ దగ్గర అడిగి 100 రూపాయలు ఇస్తావు. దేనికి ఆశపడి 100 రూపాయలకి ఎంత వస్తుంది అన్నాడు? 1000 రూపాయలు. ఆశ అంతా మనది ఎక్కడ అంటే 100 వేస్తే 1000. కొన్ని సంఘాలలో అయితే ఆ దైవజనులు ఏం అడుగుతారంటే, మీరేం కానుక తెచ్చారో అది పైకి చూపెట్టు, ఏం కానుక తెచ్చారో అది పైకి చూపెట్టి అది ఇయ్యాలి. ఎందుకు చూపెట్టాలి? బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏం సెలవిస్తూ ఉన్నది? కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికే తెలియొద్దంట. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికే తెలియొద్దు అన్నప్పుడు, నీ సేవకుడిని పోషించవలసిన బాధ్యత దేవునికి ఉన్నప్పుడు ఆయనని ఏ రీతిగా అయినా దేవుడు పోషించేస్తాడు. చెప్పవలసింది ఏంటి అని అంటే, సువార్థికునిగా సేవకునిగా నువ్వు వచ్చిన మందకు వచ్చిన విశ్వాసులకు చెప్పవలసింది ఏంటి అని అంటే, సత్యాన్ని బోధించి వారిని సత్యములో నడిపించడమే నీ యొక్క బాధ్యత. నువ్వు చేయవలసిన కర్తవ్యము, నువ్వు జీతానికి అర్హుడవైతే చేయవలసింది అదొకటే, దానికి మించి ఇంకో పనేమీ లేదు. జీతం ఎలా వస్తుంది అని అంటే, అద్భుత రీతిగా దేవుడు దాన్ని రప్పిస్తూ ఉంటాడు. నువ్వు సత్యాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు నీకు ఎంత అవసరమో అంత దేవుడు నీకు తీర్చేస్తూ ఉంటాడు. కావున ఈవేళ దానిని మరి పొందుకున్న వాడనై, దానిని అనుభవిస్తున్న వాడనై నేను మీ అందరికీ సాక్షిగా ఈ మాటలను చెప్తా ఉన్నాను. నేను నాటినది, నేను జీతానికి అర్హుడుగా జీతం పొందుకుంటా ఉన్నాను. మీరు నీళ్లు పోసుకొని మీరు గనక ఫలభరితంగా లేకపోతే మీరు జీతానికి పాత్రులుగా ఉండలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ, ఇక్కడ నాకు జీతమేమి ఏంటంట? తన జీతము సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. ఏమాత్రము ఆశపడకుండా ఇలాంటి బోధ చేస్తే చాలామంది ఫీల్ అవుతారేమో, ఇది కాకుండా ఇంకోటి చెప్పేద్దాంలే, 23వ కీర్తన చెప్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించును అని చెప్పేసి ఊరుకుందాంలే, అందరు హ్యాపీగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటే మనం దేనిని కప్పెట్టే వారిగా ఉంటాము అని అంటే, సత్యాన్ని బోధించకుండా యెహోవా నా కాపరి. ఆ యొక్క 23వ కీర్తనలో కూడా నేను చెప్తే చాలామందికి బాధేస్తుంది. నేను ఎలా బోధిస్తాను అని అంటే, అసలు మనం ఏం చేస్తున్నామని ఆయన మన కాపరిగా ఉండాలి, మనం ఏం చేస్తున్నామని పచ్చిక గల చోట ఆయన మనల్ని నిలబెట్టాలి, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని ఎందుకు నాటాలి, అసలు ఆయనకు ఉపయోగకరంగా ఉన్నామా అని. అరే 23వ కీర్తన చదివితే ఎంతో ధైర్యం వస్తుంది,
మా పాస్టర్ గారు ఏంటి 23వ కీర్తనలో కూడా నీవు అసలు యెహోవా నీకు కాపరిగానే ఉండడు, నీ జీవితమే ఇలా ఉంటే నీకు కాపరిగా ఎలా ఉంటాడు, నిన్ను పరలోక రాజ్యానికి ఎలా చేర్చుకుంటాడు. ఇదేంట్రా బాబు, ఈయన 23వ కీర్తన కూడా పరలోక రాజ్యానికి చేరవా అంటున్నాడు అని బాధపడతా ఉంటాం. కానీ సత్యము మనకి చెప్తుంది ఏంటిది అని అంటే, 2 మార్గాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత. 7 ఉండుంటే బాగుండు. చాలా మతాల్లో చెప్పుకునేది అది, 7 ఉన్నాయి మాకు. కుక్కలాగా, పందిలాగా, ఎన్నో జన్మల తర్వాత మనిషిలాగా అలా ఇలా పుట్టామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటి అని అంటే, ఒకటే ఒక జన్మ ఉన్నది. ఈ జన్మలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఆ సంవత్సరాలలో మనము ఎంతమందికి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాం. మనం రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొని అంగీకరించి నా తర్వాత నుంచి మనం ఎంతమందికి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం అనేది ప్రాముఖ్యంగా దేవుడు మన దగ్గర నుంచి అడిగేది. కావున ఈవేళ మరి ఈ లోకము మనకి ఏమి ఇవ్వకపోవచ్చు సువార్త ప్రకటన చేయడం వల్ల, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అయితే అనేకమైన బహుమానాలతో మనల్ని తృప్తిపరచనై ఉన్నాడు. కావున ఈవేళ ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నాకు జీతమేమి, ఏంటి నా జీతం అంటే సువార్తను ఉచితముగా ప్రకటన చేయడం. నేను వెళ్ళి చెప్పడం వలన నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? అదే నేను వెళ్ళి చెప్పి నేను మందిరానికి నడిపిస్తే వారిచ్చే కానుకల వల్ల మా సేవకుడే కదా పోషణ. చాలామంది అదే ఉద్దేశించి, ఒక స్త్రీ ఆవిడ వయసుని బట్టి కూడా ఆలోచన చేస్తే ఏమీ పని చేయలేదు, ఆవిడే కూర్చొని ఇలాగుంటే మనమే ఒక సంఘాన్ని పెట్టుకొని మనమే ఓ 4గురిని ఇక్కడ తీసుకొని వెళ్ళి మనమే ఆ డబ్బులు లెక్కేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని మన సంఘాల్లో నుంచి వెళ్ళిపోయిన వారిలో కొంతమందికి ధనాశ పుట్టుకొని ఆ ఆంటీయే ఇలా చేస్తుందంటే పురుషులంగా మనం నిలబడితే అసలు ఇంకెలా ఉంటుందో. ఆవిడ అడగనే అడగదు. అదే మనము ఈ ఇచ్చే వాళ్ళందరినీ పక్కకు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి క్రమం తప్పకుండా లాక్కున్నామనుకో ఎంత బాగుంటుందో. శ్రమ నొందుతారు వాళ్ళంతా, మాట చెప్తున్నాను, శ్రమ నొందుతారు. మనము దేని గురించి ఈ యొక్క సువార్తను ప్రకటించాలి అని అంటే పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ సువార్త ప్రకటించడమే నా యొక్క జీతము. సువార్త ప్రకటించుటలోనే నాకు లాభం ఉన్నది, సువార్త ప్రకటించుటలోనే నా జీతం ఉన్నది, సువార్త ప్రకటించుటలోనే నా అవసరతలన్నిటినీ దేవుడు నాకు తీర్చడము నేను చూస్తూ ఉన్నాను. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ సువార్త ప్రకటన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విశేషమైనది అనే విషయాన్ని మనం అందరము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఈవేళ ఈ సాయంకాలం వేళ ఈ మాటలు వింటున్న మనందరికి కూడా ఈ జీతం పొందుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. జీతం అంటే ఏమన్నాను? మన ప్రార్థన అవసరతలన్నీ తీర్చబడము మనందరికీ కావాల్సిందే. అవి తీర్చబడాలి అని అంటే మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి, అంతేకాదు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినడమే కాదు దానిని ప్రకటన చేయాలి. దానివల్ల నాకేం ఉపయోగం అని అంటే నీ ప్రతి ప్రార్థన అవసరత తీర్చబడమే నీ జీతము. నీ ప్రతి ఒక్క ప్రార్థన అవసరత తీర్చబడమే. కావున ఈవేళ నీ ప్రార్థన అవసరతలన్నీ తీర్చబడాలి అని అంటే నువ్వు ఎంతమందికి ఈ యొక్క సువార్తను ప్రకటన చేస్తున్నావో గమనించుకుంటూ వెళ్తే నీ ప్రార్థన అవసరతలు అంత త్వరగా తీర్చబడతా ఉంటాయి. కావున ఈవేళ మనము ఈ మాటలను వింటున్న వేళ మనం గమనించినట్లయితే సత్యాన్ని బోధించడానికి వెనకాడకుండా అది బోధించకపోతే నాకు శ్రమ అని పౌలు భక్తుని వల్లే మనం కూడా భావించినట్లయితే నేను అసలు ఎలా తింటున్నాను, ఎలాగ బ్రతుకున్నాను, ఎలాగ ఊపిరి పీలుస్తున్నాను, ఎలాగ నీళ్లు తాగుతున్నాను, ఎలాగ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏమి పనికిరాని వాళ్ళుగా మనము ఉంటూ నేను దేవుని దగ్గర నుంచి అన్నీ ఎలాగ అడుగుతూ ఉన్నాను అనే అంశాలను మనం గమనిస్తూ మన బిడ్డలు మనకు ఉపయోగకరమైన పని ఏది చేయకుండా
మనల్ని కనుక నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని లిస్టు పెట్టారనుకోండి, మనం ఏమంటాము? నువ్వేం చేసావని నీకు ఇవ్వాలరా, అసలు అడగడానికి నీకు సిగ్గన్నా ఉందా అంటాం. మన భాషలో చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే, నీకు అడగడానికి సిగ్గన్నా ఉందా? చదువుకోమంటే చదువుకోవు, పని చేయమంటే పని చేయవు, నాకు ఉపయోగకరమైనది ఏది చెయ్యవు, కానీ అన్నీ అడుగుతావు. మరి దేవుడు ఏమనాలి ఇప్పుడు మనల్ని? ఆయనకు ఉపయోగకరంగా మనం ఏం చేయనప్పుడు దేవుడు మనల్ని ఏమనాలి? కావున ఈ సంగతులన్నింటినీ మనం గమనించుకొని, సేవకునిగా నేను చేసే పనిని బట్టి సువార్త సత్యమే బోధించాలి. సువార్త సత్యమైనది కనుక ఆ సత్యాన్నే బోధిస్తూ వెళ్ళాలి. దానికి దేవుడే జీతాన్ని ఇస్తూ ఉంటాడు కనుక, దేవుడే పోషిస్తూ వెళ్తూ ఉంటాడు కనుక, దానిని ఎరిగి ఉన్న వాడనై నేను ఆ రీతిగా పని చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను ఆ రీతిగా జీతం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. మీరు కూడా అనేకమైన అవసరతల్లో ఒకవేళ ఉన్నట్లయితే ఈ చిట్కాని మీరు పాటించి, చాలా చిట్కాలు మనం పాటిస్తున్నాం కదా, కరోనా నుంచి చాలా చిట్కాలు పాటిస్తున్నాం, చాలా చిట్కాలు మనకి పనిచేస్తున్నాయి, చాలా చిట్కాలు మనం చాలామందికి చెప్పుంటాం. ఈ సాయంకాల వేళ వాతావరణ మార్పుల వలన కొద్దిమంది వచ్చాం, మనం పొందుకున్నాం ఈ చిట్కా. ఏంటా చిట్కా? సువార్తను ప్రకటన చేసే చిట్కా ద్వారా మీరు ఏం పొందుకోబోతున్నారు? జీతాన్ని పొందుకోబోతున్నారు. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనట్లుగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న పాశ్రం గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు అవసరతలన్నిటి నిమిత్తమై. దాని తర్వాత కూడికను మనం ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రీవధ్యానాలు దినాల్లో మమ్మల్ని ఉంచిన తండ్రి నీకు వందనాలు. 26 రోజులు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సిలువను ధ్యానించుటకు మాకు అవకాశాన్ని దయచేసి వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న మంచి పాటలు పాడటకు నీ కృపను దయచేసిన తండ్రి నీకు వందనాలు. మంచి వాక్యాన్ని వినిపించిన నీ బిడ్డ నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నాను. నాన్న నిజమే ప్రభువా, మేము సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ అని తెలియజేసిన తండ్రి నీకు వందనాలు. మేము వాక్యం చదువుట మాత్రమే కాక దాన్ని పాటించాలి, ప్రకటించాలి. ఆ బాధ్యత మేము గుర్తెరిగి నీ సత్య సువార్తను అందరికీ ప్రకటించలాగా నీ కృపను దయచేయండి. నీ బిడ్డలుగా నేను నమ్మకస్తులుగా మేము నోరు తెరిచి అందరికీ సాక్షరీతిగా మేము విన్నదాన్ని, కన్నదాన్ని, చూసిన దాన్ని, ప్రతి దాన్ని మేము చెప్పగలిగిన స్థితిని దయచేయండి. అటు రీతిగా మా నోరులు తెరవండి ప్రభువా. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారం జీవించే జీవితాలను మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను. ఆయన ఈ ప్రార్థన అవసరాల నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. 10th క్లాస్ పరీక్షలు రాసిన బిడ్డలు నాయన వారికి నాయన మంచి జయం అనుగ్రహించండి. నాయన మంచి మార్కులతో పాస్ అవడానికి నీ కృపను దయచేయండి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు రాసిన ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో నాన్న మీరు తోడుగా ఉండి వారికి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని దయచేసి బాగుగా రాయటకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా మే 1, 2, 3 తారీఖుల్లో జరగబోయే కూడికల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. 3 దినాలు మాకు చాలని దేవుడిగా మంచి వాతావరణాన్ని దయచేయండి. ముఖ్యంగా నాయన సేవకులు రెవరెండ్ పసుల జయప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మతో నింపండి. మాకు కావలసిన జీవాహారాన్ని ఆయన దయచేయాలని కృపను దయచేయండి. సంఘ కార్యక్రమాలు నాయన మట్ల ఆదివారం, నాయన గుడ్ ఫ్రైడే, నాయన ఈస్టర్ ఆదివారం నాయన కార్యక్రమాలని జయకరంగా చేసి మెట్టుకు నాయన సంఘ కార్యక్రమాలన్నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అన్నీ సక్రమంగా సజావుగా జరిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం నీ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాయన తెచ్చిన బిడ్డలు ఎంతో లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. రాలేకపోయిన వారు కూడా రేపటి దినాన్ని మీ అందరం కలిసి నిన్ను ఆరాధించుటకు
నీ కృపను దయచేయమని నా ప్రభువును రక్షకున్నైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తెలియజేశారు లక్ష్మి గారు. గడిచిన ఆదివారము మాటను తెలియచేయడము, మరి అందరం ఆసక్తితో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించి ఉన్నాడు. మరి అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. సాక్ష్యం చెప్పిన మరి మేలు పొందుకున్న ఆ కుటుంబం కూడా ఇంకనూ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించలాగిన మీ అనుదిన ప్రార్థనలో మరి వరలక్ష్మి గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఈ యొక్క కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.